Hi, hello, welcome back to our channel MK Knowledge Presentations. So Saturday episode కొంచెం లేట్ అయింది బికాజ్ ఆఫ్ ఫుల్ కోల్డ్ అండ్ గొంతు కూడా బాగాలేదు. సో ఇంకా అలాగే పడుకుని పోయాను అనమాట. సో అందుకోసం అనేది లేట్గా చేస్తున్నాను. బట్ ఎపిసోడ్ అయితే మిస్ అవ్వలేదు, చూశాను. అండ్ ఎలా జరిగింది ఏంటి అనేది ఈ రివ్యూలో తెలుసుకుందాం. అండ్ ఈసారి సండే ఫండే కాదు, సండే వైల్డ్ కార్డ్ ఎంట్రీ డే అనమాట ఈ సండే మాత్రం. సో ఎలా జరిగింది ఏంటి అనేది ఈ రివ్యూలో తెలుసుకుందాము. సో ఎవరెవరికి ఏ హింట్లు ఇచ్చారు, మణికంఠ నిజంగా ఫేకా రియలా అనేది సో ఈ వీడియోలో నాకు అనిపించింది నేను మీకు చెప్పబోతున్నాను. అండ్ ఎపిసోడ్ స్టార్టింగ్ నాకు సార్ యాజ్ యూజువల్గా సాంగ్తో ఎంట్రీ ఇస్తారు. ఆ తర్వాత ఆడియన్స్ దగ్గరికి వెళ్తారు, ఈ సీజన్ ఎలా ఉందని అడుగుతారు. ఒక ఆడియన్స్ మాత్రం బాగుంది సార్ అని చెప్తాడు. సో మీ ఫేవరెట్ కంటెస్టెంట్స్ ఎవరు అంటే యష్మి అని చెప్తారు, యష్మి సీత వీళ్ళు అని చెప్తారు. అబ్బాయిలు ఎవరు లేరా అంటే ఉన్నారు సార్ అనే లోపే మళ్ళీ మన టీవీలో ఏం జరిగిందో చూపించకుండా డైరెక్ట్ కంటెస్టెంట్స్ దగ్గరికి వెళ్ళిపోతారనమాట. హాయ్ సార్ అందరు హాయ్ సార్ అని చెప్తారు. ఎలా ఉన్నారు అంటే బాగున్నాం సార్ అని చెప్తారు. సో అందరికీ కూడా లవ్ సింబల్ చూపిస్తారనమాట. సో ఓకే థ్యాంక్ యూ సార్ అని చెప్తారు మన కంటెస్టెంట్స్ కూడా. అండ్ నెక్స్ట్ వచ్చేసి గేమ్ అందరూ కూర్చోండి నబిల్ తప్ప అని చెప్తాడు. సో కంగ్రాచులేషన్స్ మెగా చీఫ్ అని చెప్పి నైనికల్ స్టోర్ రూమ్కి వెళ్ళమని బ్రెస్లెట్ తెప్పించి వేస్తారనమాట. సో పృథ్వీతో ఇప్పిస్తాడు. సో పృథ్వీ నువ్వు కూడా చాలా బాగా ఆడావు, బట్ ఎక్కడో స్పేస్ ఇవ్వాలో తెలియలేదు నీకు అని అంటే అది ఐ మధ్యలో స్పేస్ సార్ అనే లోపే ఐ దగ్గర కాదు, స్పెల్లింగ్ మాత్రమే కాదు, నీకు ఏ అమ్మాయి దగ్గర స్పేస్ ఇవ్వాలో కూడా తెలియట్లేదు అని చెప్పేసి నాకు సార్ ఫన్ క్రియేట్ చేస్తారు అక్కడ. సో నెక్స్ట్ వచ్చేసి మనీ ఒకసారి యాక్షన్ రూమ్కి రా అని చెప్తాడు. ఏంటి అలా చూస్తున్నావు అని అడుగుతాడు. మణికంఠ కంగారు పడుతుంటాడు. కంగారు అవుతుంది సార్ అని అంటే కంగారు నిన్ను చూసి కంగారు పడుతుందయ్యా అని చెప్పి అంటాడు. నెక్స్ట్ వచ్చేసి ఏడ్చేందుకు స్టోర్ రూమ్కి వెళ్ళిన తర్వాత యాక్షన్ రూమ్కి వెళ్ళిన తర్వాత ఏడ్చేందుకు 8 minutes టైం ఇస్తున్నాను. సో నీకు ఎంత కావాలంటే అంత ఏడ్చేసి, సో మళ్ళీ హౌస్లో నీకు కన్నీళ్ళు కనిపించకూడదు అని అయితే చెప్తాడు. సో లేదు సార్ నేను అంతా మారిపోయాను సార్, నేను ఏడవట్లేదు సార్ అని చెప్తాడు. సో ఏడవాలంటే నీకు ఏదైనా సిచ్యువేషన్ కావాలా, సో మీ వైఫ్ ప్రియా దగ్గర నుంచి నీకు ఫుడ్ రాలేదు, నీ బెస్ట్ ఫ్రెండ్ రాహుల్ పంపించాడు ఆ ఫుడ్. సో నీకు ఏమంటారు ప్రియా ఏం చెప్పిందో తెలుసా, ఇంకా ప్రియా అసలు ఇండియాకే రాలేదు అని అయితే చెప్తాడు. సో ఏం చెప్పింది సార్ అని అంటే ప్రియా నిన్ను వద్దు ఇంకా డివోర్స్ తీసుకుందాము అన్నది, సో నీ రియాక్షన్ ఏంటి అని చెప్తే అప్పుడు ఇంకా చాలా ఏడ్ చేస్తాడనమాట. హౌస్ మేట్స్ అందరూ కూడా నువ్వు సింపతి గేమ్ ఆడుతున్నావు, ఏడుస్తూ గేమ్ ఆడుతున్నావు అని అంటున్నారు. సో నువ్వు సింపతితో గేమ్ ఆడాలనుకుంటే ఆ సింపతి ఈ హౌస్లో పనికిరాదు అని చెప్పి నాకు సార్ చెప్పేస్తాడు. సో తర్వాత ఎంత ఏడవాలంటే అంత ఏడిపించేసాయి. నీకు ఎప్పుడైనా ఏడుపు వస్తే ఒక బ్యాండ్ తీసుకో అక్కడి దగ్గర నుంచి, టిష్యూ బ్యాండ్. సో నీకు ఏడుపు వచ్చిన ప్రతిసారి దాన్ని చూడు, అప్పుడు నీకు ఏడవకూడదు అనే థాట్ వస్తుంది అని చెప్పేసి పంపిస్తాడనమాట నాకు సార్. నెక్స్ట్ వచ్చేసి అదే ఒక గేమ్ ఆడిస్తాడనమాట, మిర్రర్కి సంబంధించిన గేమ్ అనమాట. అంతకంటే ముందు యష్మిని లేపుతారు. యష్మి మిస్ యూ మొగలాయ్ అని అంటే ఇంకా యష్మి ఏడుస్తుంది అనమాట. సో యష్మి ఏడుస్తూ ఉంటే ఇంకా నాకు సార్ అమ్ము ఏమైంది అమ్ము అంటాడు. అంటే తన నిక్ నేమ్ అనమాట, వాళ్ళ ఇంట్లో పిలిచేది అమ్ము అని. సో ఇంకా ప్రేరణ పృథ్వీ వీళ్ళందరూ వచ్చి ఓదారుస్తారని ఏడవద్దు అని చెప్తాడు. తర్వాత యష్మి నెక్స్ట్ వచ్చేసి మీ ఫాదర్ తర్వాత వచ్చేసి యష్మిని అంటే ఒక మిర్రర్ ఉంటుంది, మిర్రర్లో సెల్ఫిష్, అనాయిమింగ్, టాకీ, అన్సింకింగ్ ఇలాంటివి కొన్ని పెడతాడనమాట. ఆమె ఎవరు ట్యాగ్ ఎవరికి ఇస్తారు అనేది వాళ్ళ ఫేస్ దగ్గర ఈ మిర్రర్ పెట్టేసి ఎందుకు అనేది రీజన్ చెప్పాలి. సో అప్పుడు యష్మిని ఫస్ట్ చూస్ చేసుకుంటారు. సో నేమ్ పిలుస్తారనమాట నాగార్జున సార్. సో అప్పుడు వచ్చేసి యష్మి వచ్చేసి అనాయమిక్ వచ్చేసి అనాయమెంట్ వచ్చేసి మణికంఠకి ఇస్తుంది.
సో నెక్స్ట్ వచ్చేసి సెల్ఫిష్ వచ్చి ప్రేరణకి ఇస్తుంది. ఈ హౌస్లోకి వచ్చాకే క్లోజ్ అయింది సార్. ఫస్ట్ సీరియల్ చేసాం కదా, అంత క్లోజ్ కాదు. బట్ 1 వీక్ నుంచి తను ఓన్లీ గేమ్ మీదే ఫోకస్ చేస్తుంది. నాతో ఫ్రెండ్లీగా ఒక్క మాట కూడా మాట్లాడలేదు సార్ అని చెప్తుంది అనమాట. సో నా హార్ట్ ఇట్లా బ్రేక్ అయిపోయింది సార్ అంటే, ఓకే యష్మి నీ హార్ట్ అని ఇష్టం అని అంటాడు. నెక్స్ట్ వచ్చేసి ప్రేరణ గేమ్ ఫెంటాస్టిక్, సంచాలక్గా చాలా బెస్ట్ ఇచ్చావు నువ్వు అని చెప్తారు. సో నెక్స్ట్ వచ్చేసి యష్మికి నువ్వు ఏమంటారు, నువ్వు అనుకోకుండా చూసిన మెసేజ్లో, వాళ్ళ డాడీ పంపించిన మెసేజ్లో 76 వర్డ్స్ ఉన్నాయి. సో అందులో కొన్ని వర్డ్స్ నేను నీకు చెప్పాలనుకుంటున్నాను అని చెప్పి హాయ్ మొగలాయ్, నీ ఆట బాగుంది అని చెప్పేసి ఇంకొక లాస్ట్ వర్డ్ ఉంటుంది. ఆ లాస్ట్ వర్డ్ నేను చెప్పాలంటే, నువ్వు ఇంతవరకు ఎవరికి చెప్పని సీక్రెట్ ఒకటి చెప్పాలి అంటే, సో టాటో గురించి ఏం లేదు సార్ అంటే ఉంటుంది. ఏం లేదు సార్, హౌస్ మేట్స్ కూడా అడగండి, నేను ఏదైనా ఓపెన్గా చెప్పేస్తాను, నా నోట్లో ఏది ఆగదు అంటుంది. బట్ నాకు సార్ మాత్రం చెప్పాలి అంటే టాటో మీనింగ్ గురించి చెప్తాను సార్. కాలేజ్ డేస్లో ఒక అబ్బాయి లవ్ చేశాను. సో ఆ అబ్బాయి నేమ్లో ఫస్ట్ లెటర్, నా నేమ్లో ఫస్ట్ లెటర్ సార్. ఇది చైనీస్ లాంగ్వేజ్. బట్ ఒక జాపనీస్ అతను కలిసినప్పుడు ఇది చైనీస్ లాంగ్వేజ్ కాదు, జాపనీస్. సో దీని మీనింగ్ కూడా లేదు. బట్ ఎవరైనా అడిగితే మాత్రం నార్మల్గా ఏదో ఒకటి చెప్పేసే అని చెప్తారు సార్. అందుకోసమే నేను ఇప్పటివరకు ఎవరికి చెప్పలేదు సార్ ఇది. సో యాక్చువల్లీ కాలేజ్లో నా నేమ్ రష్మి సార్, యష్మి కాదు. సో RS, ఇదేమో S సార్. S అంటే ఏంటి అని అంటే, లేదు సార్ అది చెప్పను సార్, వద్దు సార్ అని అనేస్తుంది. సో తర్వాత వచ్చేసి ఆ 3 words ఏంటంటే అని చెప్పే లోపే ప్రౌడ్ ఆఫ్ యూ అని చెప్పేసి ప్రేరణ అంటుంది అనమాట. సో ప్రేరణ చెప్పేసరికి తర్వాత ప్రేరణ నువ్వు కన్ఫెషన్ ఉంటా అంటే, ఎందుకు సార్ అంటుంది. ఎందుకు సార్ అంటే నీకెలా తెలుసు ఆ లెటరు అంటే, సార్ నార్మల్ సార్ నేను గెస్ చేశాను అంతే. ఎందుకంటే ఎవరైనా ఏ ఫాదర్ అయినా ఏ ఇంట్లో అయినా ప్రౌడ్ ఆఫ్ యూ, లవ్ యూ, మిస్ యూ ఇలాంటివే చెప్తారు కదా సార్. సో నేను దాన్ని బేస్ చేసుకొని చెప్పాను సార్ అని అయితే చెప్తుందనమాట. నెక్స్ట్ వచ్చేసి నిఖిల్ వచ్చేసి మణికంఠకి కన్నింగ్ ఇస్తాడు. కన్నింగ్ అంటే ఎంతసేపు తన ఆట తన కోసం ఇతరులు సాక్రిఫైస్ చేయాలి, తనకు ఇతరులు సపోర్ట్ చేయాలి. సో దానికోసం అని కన్నింగ్ సార్. ఫస్ట్ వీక్ నుంచి అదే ఉంది, ఏం మార్చుకోవట్లేదు అని చెప్తే, నెక్స్ట్ జెరసీ వచ్చేసి విష్ణుకి ఇస్తాడనమాట. విష్ణుకి ఎందుకు అంటే, పృథ్వీతో అసలు పృథ్వీ విషయంలో ఎవరిని మాట్లాడనివ్వదు సార్. సో కళ్ళతోనే భయపెట్టేస్తుంది ఎవరైనా మాట్లాడుతూ ఉంటే ఇలా చూస్తూ అని చెప్తుందనమాట. నిఖిల్ లాస్ట్ వీక్ నీ క్లాన్ 3 lakhs విన్ అయింది. సో అవి ప్రైజ్ మనకి యాడ్ అవుతున్నాయి, మొత్తం 18 lakhs అయ్యాయి అని చెప్పేసి నాకు సార్ చెప్తారు. సో కంటెస్టెంట్స్ అందరూ క్లాప్స్ కొడతారు. సో నెక్స్ట్ వచ్చేసి నైనిక వచ్చేసి మనీకి టాక్సింగ్కి ఇస్తుంది. ఎందుకు అని అంటే, తను నాకు ఫస్ట్లో సపోర్ట్ చేశారు, ఇంటి గురించి ఆలోచించకు, గేమ్ మంచిగా ఆడు, నీ అన్నయ్యలాగా ఫీల్ అవ్వు, పెద్ద అన్నయ్యలాగా అనుకో అని చెప్పాడు. బట్ తర్వాత వచ్చేసి చాలా క్లాషెస్ వచ్చేసాయి. బ్రో అన్నాడు, తర్వాత తనే నామినేట్ చేశాడు అని చెప్పేసి చెప్తుందనమాట. నెక్స్ట్ అనాయింగ్ వచ్చేసి ప్రేరణకి ఇస్తుంది. కొన్ని వర్డ్స్ వస్తాయి సార్. సో కోపంలో కానీ ఏమైనా వర్డ్స్ వస్తాయి తన నుంచి, సో అది వేరేలాగా పోర్ట్రే అవుతుంది సార్ అని అనిపిస్తుంది అని చెప్తారు అనమాట. సో అప్పుడు నైనికకి వచ్చేసి చిన్న ప్యాకెట్ పెద్ద బ్లాస్ట్ అని అన్నావు కదమ్మా, ఫస్ట్ వీక్ తర్వాత నుంచి అది ఎక్కడ కనిపించలేదు. లేదు సార్ నేను టాస్క్ వస్తే చేస్తాను సార్, నాకు రాలేదు సార్ అని అంటే, ఫస్ట్ వీక్లో కనిపించింది ఇప్పుడు కనిపించట్లేదు అని చెప్పేసి నాకు సార్ చెప్తారనమాట. నెక్స్ట్ వచ్చేసి వర్షం పడుతుంది, టెక్నికల్ టీమ్ ఆడియో పెంచరా అని విష్ణు అరుస్తుంది. సో అప్పుడు విష్ణు నువ్వు ఇక్కడికి రా అని నాకు సార్ అంటారు. సో మీరు పిలిస్తే ఎక్కడికైనా వస్తాను సార్ అని చెప్పేసి విష్ణు అంటుంది అనమాట ఫన్గా. తెలుసుగా ఇక్కడ ఎవరు వస్తారో అని అంటే, వద్దు సార్ వద్దు అంటది. అంటే స్టేజ్ మీదకి వచ్చే వాళ్ళు ఎలిమినేట్ అయ్యే వాళ్ళు వస్తారు కదా, సో దాన్ని చేసుకొని అన్నారనమాట. పృథ్వీ వచ్చేసి మణికంఠకి షెల్ఫీస్ ఇస్తాడు. సో లాస్ట్ వీక్ హౌస్లో అందరూ మనీ పేరు చెప్పారు అందుకోసమనే సోనియా ఎలిమినేట్ అయింది కదా. సో అది కూడా లేదు బ్రో, కానీ మీ కార్నర్ చేశారు అని అన్నాడు. అందులో కార్నర్ ఎక్కడుంది సార్, మేము తనని సపోర్ట్ చేయడం వల్లే కదా తన హౌస్లో ఉన్నాడు అని చెప్పాడు. బట్ ఏంటంటే అంటే వాళ్ళే కాదు బయట జనాలు కూడా సపోర్ట్ చేశారు. సో సీత వచ్చేసి
ప్రేరణ సీత పేరు చెప్తుందనమాట. పృథ్వీ సెకండ్ సీత ఏమంటాడంటే, ప్రేరణ విషయాలు అలా చేయడం నాకు నచ్చలేదు సార్. అంటే వీళ్ళందరూ కలిసి ఒకరిని అంటే 2 గేమ్స్ గెలుస్తారు కదా. సో సర్వైవల్ ఆఫ్ ది ఫిటెస్ట్ టాస్క్లో సెకండ్ గేమ్ గెలిచినప్పుడు సో ఇంకా వాళ్ళ దాంట్లో ఒకరిని తీసేయాలి ఆడని వాళ్ళని అన్నప్పుడు సీతని తీసేస్తారనమాట. సో నేను ప్రేరణని కంపేర్ చేస్తే అంటే వాళ్ళు అక్కడ ప్రేరణ కంపేర్ చేసి చెప్తారు సీత కంటే ప్రేరణ ఎక్కువ గేమ్స్ ఆడుతుంది అని చెప్పేసి. సో అప్పుడు సీతని తీసేసినప్పుడు తను వచ్చి అడిగింది, సో మీరు అలా ఎలా కంపేర్ చేస్తారు, సో తనకంటే ఎందులో నేను ఫిట్ కాదు అని చెప్పేసి అడుగుతుంది సార్. నెక్స్ట్ వచ్చేసి అలా కాదు సార్, నేను ఒక్కరి దగ్గరికి వెళ్ళలేదు, అందరి దగ్గరికి వెళ్ళి అడిగాను సార్ వాళ్ళ క్లాన్లో అని చెప్పేసి చెప్తుంది. సో సీత నువ్వు ఈ వీక్లో అన్ని కరెక్ట్ డెసిషన్స్ తీసుకున్నావా అని అడుగుతారు నాకు సార్. సో బాల్ గేమ్ నబిల్కి ఇచ్చావు ఎందుకు అని అడుగుతారు. అంటే ఆడని వాళ్ళు ఉన్నారు అక్కడ, ప్రేరణ, విష్ణు, నైనిక ఉన్నారు, నువ్వు ఉన్నావు, వాళ్ళకి ఇచ్చుంటే వాళ్ళకి ఎందుకు ఇవ్వలేదు అని నాకు సార్ అడుగుతారు అనమాట. సో అప్పుడు అంటే నబీల్ మన కాడు కూడా అక్కడ పెట్టాలి అన్న కసితో ఉన్నాడు. సో అక్కడ కూడా ఇంకి పింకి పాంకి లాగా ఆడేసావు, లాస్ట్లో నబీల్కి ఇచ్చావు, గేమ్ పోయింది అని చెప్పేసి అంటాడనమాట. సో ఆ విషయంలో నాదే సార్ తప్పు అని చెప్పి సీత చెప్తుంది. నెక్స్ట్ వచ్చేసి మణికంఠన్ ఎత్తే నేను పెట్టను సార్ అని హౌస్లో అందరూ నన్ను డిస్క్వాలిఫై అన్నప్పుడు అని ఏడుస్తాడనమాట. సో గేమ్ వద్దు చెప్పు అంటారు నాకు సార్ వచ్చేసి ఏడుస్తూనే సీతకి ఇస్తాడనమాట. సో సీతకి ఇచ్చి మిడ్ వీక్ ఎలిమినేషన్ అయ్యాక సో అసలు మాకు ఎలివేషన్ ఇవ్వవా, అక్కడ కూడా నువ్వే ఏడుస్తున్నావు, సో నాకు ఏం చేయాలో అర్థం కాలేదు అని చెప్పినా కూడా వీళ్ళందరూ ఇలా అన్నారు సార్ అని అంటే నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఏం జరుగుతుందంటే యాక్షన్ రూమ్కి పిలిచి ఏడవాలి అన్నప్పుడు తను ఏడవడు. సో ఏడవడు అంటే అక్కడ సిచ్యువేషన్ని బేస్ చేసుకొని టీయర్స్ వస్తున్నాయి అనేది ఫ్యాక్ట్. ఎందుకంటే నువ్వు ఇప్పుడు నీకు ఏడుపు రావాలి అని అంటే వెంటనే ఏడ్ చేస్తారు కదా, సో దట్ ఈస్ కాల్డ్ అది ఫేక్ టీఎస్ అని అనుకోవాలి. సో నీకు ఒక సిచ్యువేషన్ వచ్చినప్పుడు దాన్ని మనం తీసుకోలేనప్పుడు సెన్సిటివ్ యాక్చువల్లీ ఇక్కడ ఏం జరుగుతుందంటే మనము ఇప్పుడు ఏదైనా సినిమాలో ఏడుపు సీన్, ఎమోషనల్ సీన్ ఆటోమేటిక్గా కొంతమంది కన్నీళ్ళు వచ్చేస్తాయి, కొంతమందికి ఎందుకు నాకే కన్నీళ్ళు వస్తాయి ఏదైనా సీరియల్ చూసినప్పుడు, ఏదైనా ఎమోషనల్ మూమెంట్ చూసినప్పుడు. సో మన వాళ్ళకి ఎక్కడైనా ఫీవర్ బాగాలేనప్పుడు ఆటోమేటిక్గా టీయర్స్ అనేవి వచ్చేస్తాయి. సో అవి ఫేక్ టీయర్స్ అని కాదు, బట్ అవి ఎవరైతే కంట్రోల్ చేసుకుంటారో సో బిగ్ బాస్ హౌస్లో అవి కంట్రోల్ చేసుకుంటే మణికంఠ ఇంకా ముందుకు వెళ్తాడు. అండ్ ఇక్కడ హౌస్ అందరూ తన పేరే చెప్పేసరికి ఒక 10 మందిలో సో అందరూ మన పేరే చెప్పేసరికి ఆ ఫీల్ ఉంటుంది. సో మణికంఠ కొంచెం సెన్సిటివ్ కాబట్టి అక్కడ వచ్చింది, అది ఫేక్ అని అనలేం. సో వేరే వాళ్ళు ఎడవట్లేదు కాబట్టి వాళ్ళు ట్రూ ఏడుస్తున్నాడు కాబట్టి ఇతను ఫేక్ అనడానికి లేదు. బట్ కొన్ని సిచ్యువేషన్స్లో మాత్రం తనకు ఛాన్స్ ఇవ్వకపోయినా కూడా నెక్స్ట్ టైం ఇస్తారు కదా నేను బెటర్ చేసుకుంటాను అని ఆలోచించి అక్కడ వరకు సైలెంట్గా ఉంటే ఓకే మణికంఠది. సో ఇంకొక సెకండ్ టైం కూడా మణికంఠకి ఛాన్స్ రానప్పుడు అప్పుడు ఆయన వాయిస్ రేజ్ చేయాలి, నన్ను సైడ్ చేస్తున్నారు అన్నా కూడా ఓకే. బట్ టీయర్స్ ఫేక్ అనేది సిచ్యువేషన్ బట్టి ఎవరికైనా బయటకు వస్తాయి. అందరూ ఏడుస్తున్నారు, అందరూ నార్మల్గా ఏడుస్తుంటే రీజన్ టాస్కుల్లో గేమ్ పరంగా తనని ఇట్లా అనేసరికి 2-3 అనేసరికి తను ఏడుస్తున్నాడు. ఇక్కడ ఫేక్ టీయర్స్ అని అయితే నేనైతే అనుకోవట్లేదు మణికంఠవి. నెక్స్ట్ వచ్చేసి ఇంకా సీత చెప్తుంది, సీత కూడా మనకి చెప్పాలనుకుంటే మనకి ఇవ్వద్దు అని చెప్తాడు నాకు. నెక్స్ట్ పృథ్వీకి ఇస్తుంది అనమాట. సో నామినేషన్ టైంలో కొన్ని వర్డ్స్ వస్తున్నాయి సార్, అవి చాలా హర్టింగ్గా ఉంటున్నాయి, కుచ్చుకుంటున్నాయి సార్. మన గురించి ఒకటి చెప్పాలి సార్. సో పప్పీ గేమ్లో నేను నా ఫ్రెండ్ విష్ణుని చీఫ్ చేయాలనుకున్నాను. సో ఆ తర్వాత నైనిక వచ్చి నాకు ఎవరు లేరు అన్నప్పుడు నేను ట్రయాంగిల్ గేమ్ ఆడాను సార్. నా ఫ్రెండ్ గురించి ఆడడం తప్ప సార్? అన్నిసార్లు తన గురించే ఆలోచించాలా, తన గురించి ఆడాలా? తను వచ్చి అడిగితే నేను చేయలేను అని చెప్పాను, అందుకోసమే సార్ అని అంటాను. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ప్రేరణ వచ్చేసి కొన్నిసార్లు టాస్క్ రాకుండా టాస్క్ వస్తుందేమో అని చెప్పేసి అందరికంటే ముందే వెళ్తుంది సార్. సో కొంచెం తొందరపాటు ఎక్కువ సార్ అని చెప్పేసి ప్రేరణకి ఇస్తుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసి
పృథ్వీ మొదటి 3 వారాలు నేనే చెప్పాను కోపం తగ్గించుకో అని, అవన్నీ కంట్రోల్ చేసుకుంటూ ఆడుతున్నావు, చాలా బాగా ఆడుతున్నావు అని చెప్పేసి నాకు సార్ పృథ్వీకి కాంప్లిమెంట్స్ ఇస్తారనమాట. ఎందుకు అంటే యష్మి టైంలో, యష్మి చీఫ్ కంటెండర్ సెలెక్షన్ టైంలో పృథ్వీ అండ్ యష్మి ఇద్దరు గొడవ పడతారనమాట. ఒకరే తప్పులు ఒకరు తీసుకుంటారు. సో అప్పుడు చాలా కోపం వస్తుంది పృథ్వీకి. సో అక్కడి నుంచి వెళ్ళిపోతాడనమాట. సో లేకపోతే ఇంకా ఏమైనా అనే ఛాన్స్ ఉంది. సో అలా కొన్ని సిచ్యువేషన్స్ హ్యాండిల్ చేసుకోగలిగాడు. నెక్స్ట్ వచ్చేసి 1 సేవింగ్ అనమాట. 1 సేవింగ్ వచ్చేసి సారీ, ఇక్కడ ఫస్ట్ సేవింగ్ వచ్చేసి నిఖిల్ సేవ్ అవుతాడనమాట. బాటిల్స్ ఉంటాయి, బాటిల్స్లో కలర్ వస్తేనేమో నాట్ సేఫ్. సో కలర్ రాకుండా వైట్ ఉంటే సేఫ్ అనమాట. అప్పుడు నిఖిల్కి వస్తుంది, నిఖిల్ని సేవ్ చేస్తారు. ఇక్కడ వచ్చేసి నబిల్ది సేవ్ అవుతాడనమాట. పప్పి తీసుకొస్తారు. పప్పి దగ్గర ఎవరైనా పప్పి సౌండ్ వస్తేనే సేఫ్. అప్పుడు నబిల్కి వస్తుంది, నబిల్ సేవ్ అవుతాడు. సో ఇంకా నెక్స్ట్ వచ్చేసి మిడ్ నైట్లో ఎలిమినేట్ అయినా ఆదిత్య గారు ఇక్కడికి రాబోతున్నారు అని చెప్పేసి ఆదిత్య గారిని స్టేజ్ పైకి పిలుస్తారు. తర్వాత ఎక్స్పెక్ట్ చేసావా మిడ్ నైట్ ఎలిమినేట్ అవుతామని అని చెప్పి నాకు సార్ అడుగుతాను. లేదు సార్, సండే వస్తాను అనుకున్నాను, బట్ ముందే వచ్చేసాను అని చెప్పేసి అంటాడనమాట. సో తర్వాత ఆదిత్య గారి జర్నీ చూపిస్తారు. సో నెక్స్ట్ హగ్ అండ్ పంచ్ గేమ్ ఆడిపిస్తాడనమాట ఆదిత్య గారి చేత. సో హగ్స్ వచ్చేసి నబిల్, పృథ్వీ, విష్ణు, ప్రేరణ, నిఖిల్కి ఇస్తారు. పంచెస్ వచ్చేసి యష్మి, సీత, నైనిక, మణికంఠకి ఇస్తారనమాట. సో నబిల్కి ఇచ్చి యు ఆర్ మై హార్ట్, మీరు బిగ్ గెలిస్తే నేను గెలిచినట్టే అని నబిల్కి చెప్తారు. పృథ్వీ వారియర్ ఇన్ ద హౌస్ సార్. సో చాలా ఇంప్రూవ్ అయ్యాడు. అండ్ విష్ణు వచ్చేసి చాలా ప్యూర్ హార్టెడ్. సో ఒక నదిలాగా పోతూ ఉంటుంది. సో అప్పుడప్పుడు ట్రాక్ తప్పుతుంది అని చెప్పేసి చెప్తాడు. నెక్స్ట్ వచ్చేసి ప్రేరణ చాలా హార్డ్ వర్కింగ్, కమిట్మెంట్ ఉన్న పర్సన్ సార్ అని చెప్తారు. సో నిఖిల్కి వచ్చేసి 20 years బ్యాక్ నేను ఎలా ఉన్నానో నిఖిల్ని ఇప్పుడు అలా చూస్తున్నాను సార్ అని చెప్తాడు. పంచ్ వచ్చేసి యష్మికి ఇస్తారనమాట. సో అన్బయస్గా ఆడండి, చాలా జాగ్రత్తగా మాట్లాడండి, కొన్నిసార్లు ఫైర్ అయిపోతారు అని. సీతకు వచ్చేసి నువ్వంటే నాకు చాలా ఇష్టం, కానీ గేమ్లో అది క్వాలిటీ తగ్గిపోతుంది, అది పెంచుకోండి అని చెప్తాడు. సో నైనికకు వచ్చేసి గట్టిగా ఆడాలి, మంచిగా ఆడు అని చెప్పి చెప్తాడనమాట. సో మనీ వచ్చేసి నీకు ఆడియన్స్కి నువ్వంటే చాలా ఇష్టం, నువ్వంటే నాకు చాలా ఇష్టం. ఎమోషన్ని ఎమోషనల్గా బ్రేక్ డౌన్ లేకుండా ఒక్క వారమైనా ఆడి చూడు అంటే ఏడవకుండా ఆడు అని చెప్పేసి ఇదైతే బెస్ట్ సజెషన్ అని నేను అనుకుంటున్నాను మనీకి. సో నెక్స్ట్ తర్వాత ఆదిత్య గారు వెళ్ళిపోతారు. సో ఇది నాకు సార్ చెప్తారనమాట. సో వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ సండే ఎపిసోడ్లో ఉండబోతున్నాయి, సో మీరు రెడీగా ఉండండి అని చెప్పేసి చెప్తారు. నెక్స్ట్ వచ్చేసి లాస్ట్ అయిపోయిన తర్వాత ఇప్పుడు ఒక టాస్క్ ఉండబోతుంది హౌస్ లోపల అని చెప్తారు. ఎందుకంటే యాక్చువల్లీ మన టీవీలో ఫ్రైడే ఏం జరిగిందో చూపించాలి, బట్ చూపించలేదు కాబట్టి అందులో ఖచ్చితంగా ఒక టాస్క్ ఉంటుంది కాబట్టి సో లాస్ట్లో చూపించారు. సో టవల్స్ అనమాట, సాఫ్ట్ టచ్ వాష్ టవల్స్ అందరికీ ఇస్తారనమాట. ఒక్కొక్కరు ఒక్కొక్క కొటేషన్ చెప్తారు. సో దీంతో సాటర్డే ఎపిసోడ్ అయితే కంప్లీట్ అవుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి సండే ఎపిసోడ్లో వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ మన వీడియో ఉంటుంది మన ఛానల్లో. సో మనం చెప్పిన వాళ్ళు చాలా వరకు రాబోతున్నారు. సో వాళ్ళు వచ్చిన తర్వాత గేమ్ ఎలా ఉండబోతుంది, ఇంకా గేమ్ ఎంత ఫైర్గా మారిపోతుంది అనేది నేనైతే ఈగల్గా వెయిట్ చేస్తున్నాను. అండ్ సండే ఎపిసోడ్ 7కే స్టార్ట్ అయిపోతుంది. సో కాబట్టి చూడాలి, రాసుకోవాలి, పాయింట్స్ చేసుకోవాలి. సో సార్ ఏం మాట్లాడతారు, వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ వాళ్ళ స్ట్రెంత్ ఎలా ఉండబోతుంది ఏంటి అనేది సో చూసేద్దాం. ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. అండ్ ప్రతి ఒక్కరు వీడియో చూసిన ప్రతి ఒక్కరు లైక్ చేయండి, నాకు చాలా ఇంపార్టెంట్.